వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఈరోజు అయితే పన్నీర్ కాజు కర్రీ చేశానండి. చాలా సింపుల్. జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ టమాటా అయితే మెత్తబడిందా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకొని తర్వాత ఈ లోపైతే పన్నీర్ అయితే ఆయిల్ కానీ గీలో కానీ ఫ్రై చేసుకోండి. పీసెస్లా కట్ చేసుకొని ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. అవి వేయించుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. వాటర్ అయితే ఏం యాడ్ చేయొద్దు, జస్ట్ మిక్సీ పట్టుకోండి. తర్వాత మనం తాలింపు అట్లా వేసుకునేటప్పుడు మనం వాటర్ అనేది చూసుకొని పోసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. అండ్ టైం టేకింగ్ కూడా ఏం కాదు, జస్ట్ అవి ఆరితే సరిపోతుంది. అండ్ చపాతీలోకి బగారా రైస్లోకి బాగుంటుంది. ఇలాగా పన్నీర్ కర్రీ అనేది అయితే పరోటాలోకి కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఇక్కడ తాలింపులోకి ఏమంటే షాజీరా వేసుకున్నాను. షాజీరా అండ్ 4 జీడిపప్పులు అండ్ మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క మొగ్గ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అంత వాటర్ వేసుకొని కలుపుకొని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు అట్లా మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని దాని తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి. నూనె పైకి తేలేంత వరకు కొంచెంసేపు ఉంచి తర్వాత ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా పన్నీర్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కర్రీ మాత్రం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఉప్పు కారం చూసుకొని మళ్ళీ వేసుకున్నాను, సరిపోలేదని చెప్పి మళ్ళీ కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 5 minutes ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి, చూడండి. అప్పుడు కసూరి మేతి అనేది యాడ్ చేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.